బిగ్ బాస్ 9 తెలుగు ఇప్పుడు ఫైనల్ దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలబోతుండటంతో ప్రేక్షకుల్లో టెన్షన్ పీక్స్ కు చేరింది. సీజన్ మొదటి నుంచి విన్నర్ రేసులో గట్టిగా వినిపిస్తున్న పేరు తనూజ. సీరియల్ ఆడియన్స్ నుంచి, పిఆర్ టీమ్స్ నుంచి తనూజకు బలమైన సపోర్ట్ వస్తోంది. కానీ అదే సమయంలో ఆమెపై నెగిటివిటీ కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. టాప్ 5 కంటెస్టెంట్లుగా సంజన, తనూజ, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, కళ్యాణ్ పడాలా నిలిచారు. అయితే ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్టుగా తనూజ విన్నర్ అవుతుందా అనే డౌట్ ఇప్పుడు చాలా మందిలో ఉంది. కారణం కళ్యాణ్ పడాలా కామనర్ గా హౌస్ లో అడుగుపెట్టిన కళ్యాణ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన ఆటతో, తన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మొదట నెమ్మదిగా కనిపించిన తర్వాత తన గేమ్ మార్చి టాస్క్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా అతని బిహేవియర్, నిజాయితీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. హౌస్ లో తనూజ, కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ లా కనిపించినా బయట మాత్రం వారి ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. సోషల్ మీడియాలో ట్రోల్స్, కౌంటర్ పోస్టులు, రీల్స్ తో రచ్చ నడుస్తోంది. సెలబ్రిటీలు కూడా ఇప్పుడు ఓపెన్ గా తమ సపోర్ట్ ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో కళ్యాణ్ కు భారీగా మద్దతు లభిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్, గౌతమ్ కృష్ణ, సోహెల్, బిందు మాధవి, అగ్ని పరీక్ష టీం మొత్తం కళ్యాణ్ కు సపోర్ట్ ఇస్తుండడం గమనార్హం. మరోవైపు సీరియల్ స్టార్స్ ఎక్కువగా తనూజకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి టైంలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్రీ సత్య, యష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ఇద్దరు కలిసి చేసిన ఇన్స్టాగ్రామ్ లైవ్ వీడియో వైరల్ అవుతోంది. ఆ లైవ్ లో తనూజ గురించి మాట్లాడిన విధానం పెద్ద చర్చకు దారితీసింది. ఒక అభిమాని శ్రీ సత్యను ఉద్దేశించి, నువ్వు ముద్దమందారంలో యాక్ట్ చేసి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు తనూజను చూసి కుళ్ళుకుంటున్నావని అర్థమైంది అంటూ కామెంట్ చేయగా శ్రీ సత్య గట్టి కౌంటర్ ఇచ్చింది. నువ్వు చూడనిది నేను చూసా, అందుకే ఇలా మాట్లాడుతున్నా, జెలసీ అయిపోవడానికి అక్కడ ఏముంది అంటూ స్పష్టంగా చెప్పింది. ఇక యష్మి చేసిన వ్యాఖ్యలు అయితే మరింత హాట్ టాపిక్ గా అయ్యాయి. జెలసీ గురించి మాట్లాడాలంటే మా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ మేము నోరు మూసుకొని ఉన్నామంటే అది మా విజ్ఞత. ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళలో కొంతమందిని నేను బయట చూశాను, వాళ్ళ చరిత్ర నాకు తెలుసు, అందుకే మా సపోర్ట్ కళ్యాణ్కే, అతడి బిహేవియర్ నాకు చాలా ఇష్టం అంటూ యష్మి చెప్పుకొచ్చింది. ఈ మాటలతో ఆమె నేరుగా ఎవరి గురించి మాట్లాడిందో అన్న చర్చ మొదలైంది. ఇద్దరు ఇంకా ముందుకు వెళ్లి కేవలం పిఆర్ వల్లే తనూజ టాప్ లో ఉందని అన్నారు. గేమ్ ఆడకుండా పిఆర్ పెట్టుకోవడం వల్లే ఈ స్థాయిలో సపోర్ట్ వస్తోందని, అలా పిఆర్ల కోసం డబ్బు ఖర్చు చేస్తే తాము విన్నర్స్ అయ్యే వాళ్ళమని చెప్పారు. కానీ తమ దగ్గర అంత డబ్బు లేదంటూ కామెంట్ చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. చివరిగా మాత్రం ఇద్దరు ఓపెన్ గా కళ్యాణ్కే ఓట్ వేయాలని, అతడినే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు బిగ్ బాస్ ఫైనల్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది. ఒకవైపు పిఆర్, సీరియల్ ఆడియన్స్ సపోర్ట్ తో తనూజ, మరోవైపు కామన్ ఆడియన్స్, సెలబ్రిటీస్, మాజీ కంటెస్టెంట్స్ మద్దతుతో కళ్యాణ్. చివరికి ప్రేక్షకుల ఓటే ఎవరు విన్నర్ అవుతారో నిర్ణయించబోతోంది. మరి బిగ్ బాస్ 9 ట్రోఫీ ఎవరి చేతిలోకి వెళ్తుందో చూడాలి.